మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రే తో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ అందుబాటులో ఆధునిక దంత వైద్యం. కాపు వీధి, జమ్మలమడుగు. నీకు సవాల్ చేస్తాడా, నీ 30,000 మందికి మంచికి 10,000 ఇమ్మను. గుండెకాయ వద్దు, గుండెకాయ చాలా ఖరీదురా నాయన. మీరు గుండెకాయలు, కిడ్నీలు, లివరు ఇట్లాంటి ఇచ్చినారనుకో చాలా విలువైనవి వద్దు. మళ్ళీ మీ పిల్లం పిల్లలు బాధపడతారు. పొరపాటున ఆ కిడ్నీ ఇచ్చేటప్పుడు ఒక కిడ్నీ ఇచ్చేటప్పుడు వాడు ఏదైనా చచ్చిపోతే నీ కుటుంబం అన్యాయం పాలవుతుంది. వద్దు, కిడ్నీ వద్దు, లివర్లు వద్దు, గుండెకాయ వద్దు, ఇంకా వేరేది కూడా ఏ వద్దు, ఏ కాయలు వద్దు. ఒక్కటే అడుగుతాడా, మంచికి 10,000 ఏమన్నా. ఫోన్పే నెంబర్ అయ్యా, మన రాజు, మన యువరాజు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఇవాళ మనం మంచికి 10,000 వేస్తామని ప్రెస్ మీట్ పెట్టి, మంచికి 10,000 వేస్తే 30 కోట్లు, 5,000 తీసేస్తే 30,000 మంది ఇంటూ 10,000 వేస్తే 30 కోట్లు. ఇంకా నీకు గుండెకాయ ఇచ్చేలాంటి వాళ్ళు మీ 30,000 మంది అయితే ఇంకో 10,000 వేయి, 20,000 వేస్తే 60 కోట్లు. ఇంకా ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కదా, ఇంకొక 10,000 వేయి, 30,000 వేస్తే 90 కోట్లు. 150 కోట్లు 100 కోట్లు అప్పు ఉంది. అప్పులు కట్టలేదని చెప్పి ఇళ్ళ కాడికి తిరుగుతున్నారు. పిల్లల ఫీజులను అడిగితే లెక్కలేయడంలే, సాగు కంటే లెక్కియడంలే, హాస్పిటల్ లెక్కియడంలే. ఎందుకురా పొద్దురు ప్రజలు? సందుకు 2 బాన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ 30,000 కాల్ అంతే. ఒక్కటే ఒక కాల్ ఈ మీడియా సమావేశం పెట్టి, ఎస్ అందరం మన రాజు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇప్పుడు మనం త్యాగం చేయాలని డబ్బు 100 కోట్లు వస్తే ఆ ఎస్ఎస్ మాల్ది కడితే, ఆ 10 కోట్లు కడితే ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతావు. రెండోది అప్పులలో పాపము స్ట్రోకులు వచ్చి కొందరు, గడ్డాలు పెంచుకొని కొందరు, లెక్కలు ఇయ్యలేదని కొందరు, వాళ్ళ చుట్టూ తిరిగి ఆ చెప్పులు తగిలించుకుంటారు ఇంటికాడ. చెప్పు నెంబర్ 1 ఇది అరిగిపోయింది, పక్కనే నెంబర్ 2 అనేస్తున్నారు, ఈ చెప్పు అరిగిపోయింది. వాళ్ళు చెప్పులు అరిగిపోయేలాగా మీ ఇళ్ళ చుట్టూ తిరగడం ఎందుకు? 30,000 మంది ఉంటే పిలుపుని చలుకుతలు మానుకొని 2 ఏళ్ల నుంచి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు నానా నీచమైన మాటలు మాడుతున్నాడు. మీ రాజును, యువరాజును 2 ఏళ్ల నుంచి ఆడిపోయినారు నాయన. మీరంతా అండర్గ్రౌండ్ పోయినారు, లేదంటే ఏమన్నా పాకిస్తాన్ పోయినారా? ఆ రోజు మాట్లాడలే. నేను ఒక్కరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానే ఒకడు 30,000 మంది అంట. 30,000 మంది నీ సైన్యం ఉంటే వైఎంఆర్ కాలనీలో ఒక్కనే ఉండా. నేను ఒక్కనే కదా ఉండేది. ఉంటే నాకు నేను చెప్పుకుంటాను కదా, నాకుండే 500 మంది. మీరు 30,000 మంది మా మీద పడితే 500 మంది ఏం చేయాలా? మరి ఆ రోజు అరెస్ట్ చేసిన పొద్దు రాచమల్లి ఇంటి మీద పడలేదే? మరి ప్రతిపక్షంలో కేసు పెడితే దిక్కు దివానం లేదే మీ మీద? నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను రిలీజ్ చేసినప్పుడు నా విజువల్స్ చూసుకో, 500 ఉన్నారో లేదో చెప్పు. ఇది నిజాయితీ. నిజాయితీ అంటే ఇది. లోపల లెక్క తీసుకొని బయటికి నిజాయితీవంతులు కాదు. మాంసం నేను వచ్చేది, బయటకు వచ్చేది అబ్బా మాకు మాంసం పట్టదనైనా మేమంతా శాకాహారులం అనేది. ఎవరికి చెప్తారు పొద్దుటూరు ప్రజలకి డబ్బా కూతలు? నేను చెంచాలకు ఏం చెప్తాను అంటే, చెంచాల గతి చెరసాల పాలవుతారు. గుర్తుపెట్టుకోండి. ఈ 2019 నుంచి నన్ను ఎవడెవడు మాట్లాడుతున్నాడో నేను మీ అందరికంటే పట్టుదల ఉన్నాను. అందరి పేర్లు నేను రాసి పెట్టుకుంటాడా. ఆ రోజు 7 కడ్డీలు ఎంచుకుంటా ఆ రోజు బాధపడతారు. ఒరే నాయన ఎందుకురా మనం ఈ తప్పుడు మాటలు మాట్లాడినాం. మీ రాజు యువరాజు ఉంటానులే, గవర్నమెంట్ లేదనుకో, ఒకరు పల్లెలో ఒకరు వేరే రాష్ట్రంలో పండుకుంటారు. నువ్వు వెనక ముందు తిరిగి నీకేం 30,000 సైన్యం కాదు, 3 రారు. గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇంకొక పరిణామం చేసినారు. మా తమ్ముడు నా దగ్గర ఉండే మా అజయ్, పగడాల మహేష్ అని మావాడు, మా తమ్ముడు వాడేదో వాట్సాప్లో దాని వీడియోను దాన్ని సర్క్యులేట్ చేసినారని 1 టౌన్లో కేసు పెట్టించారు. సవాల్ చేస్తానా, నా దగ్గర ఉండే నా తమ్ముళ్ళు, నా వెనకాల కాపాడేవాళ్ళు రాచమల్లు ప్రసాద్ రెడ్డి 307 కేసు పెట్టింటేనే ఇదే పర్లపాడు మహేష్ గారు నవ్వుతా వచ్చినాడు. మా సార్తో పాటు జైలుకి పోతే నాకింత భాగ్యమా అదృష్టమని వచ్చాడు. వాని మీద నువ్వు పెట్టే చీటింగ్ కేసు ఇది. ఈ కేసు కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి 2 సంవత్సరాలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ రాజును యువరాజును ఏమన్నాడో ఈ మాటలకు మాట్లాడిన వాళ్ళు, ఈ మాటలకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇన్న వాళ్ళు చీకటి ఒప్పందంతో ఇప్పుడు ఇద్దరు కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చినారు. 307 కేసుకి అంటే ఇది ఎట్టుందంటే 10th క్లాస్ పాస్ అయినోనికి ఒరే నిన్ను ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ టెస్ట్ పెడతాం రాయకుంటే తంతాం అన్నట్టుంది. వాడు 10th పాస్ అయినాడు ఆయన. 307 కేసులో ముద్దాయిల వాళ్ళు, 307 కేసులో ఉండే ముద్దాయి నువ్వు పెట్టే చీటింగ్ కేసు, పిట్టి కేసులకు నా వాళ్ళు భయపడతారా?
బహిరంగంగా చెప్తానా, ఇంకా బ్రహ్మాండమైన వీడియోలు తయారు చేసి పెడతాం, రెట్టింపు ఉత్సాహంతో పెడతాం. ఈ నా కొడుకులతో మనం ఎందుకు గీక్కున్నామనేటట్టుగా పెడతాం. పీకో, నా మొబైల్ నుంచి పెడతా, నా పర్సనల్ మొబైల్ నుంచి. నేను ఏ రోజు పోస్ట్ చేయలే, మీడియా మిత్రులందరూ మీరు ఉన్నారు, నేను ఏ రోజు నా పర్సనల్ మొబైల్ నుంచి పోస్ట్ చేయలే కదా, నేను చేస్తా. మా అజయగాడే చేస్తాడు. పీకు, వాని పీకుతారా నాది పీకుతారా? ఇంత భయపడతారా? 30,000 మంది సైన్యం ఉండేవాడు మా వాడు ఈడ్చి కొడితే 5 అడుగులు లేడు, ఈయనకి భయపడతారు. 30,000 మంది సైన్యం ఉండేలేదు, ఈయనకి భయపడతారు. ఈయనకి పగడాల మహేష్కు భయపడతారు. భయపడి స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే భయపడతాం అనుకున్నావు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కలిసే మా వాళ్ళని తొక్కు అంటేనే తొక్కి ఇట్లా రొమ్ములు చూపించారు మా వాళ్ళు. రేపు మీరు కూడా వచ్చే చూపించారు.